నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు దిగ్గజం చెరుకూరి రామోజీరావు సంతాప సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఎర్రపోతవరంలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం పలువురు నాయకులను కించపరుస్తూ లేఖ రాసి విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ సద్గురు సాయినాథ స్వామివారి ఆలయ 13వ వార్షికోత్సవ మహోత్సవం అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు పత్రికా రంగాన్ని కొత్త పుంతలో తొక్కించిన జర్నలిస్టు దిగ్గజం చెరుకూరి రామోజీరావు సంతాప సభ తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తుల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై రామోజీరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వివిధ రంగాల్లో రామోజీరావు చేసిన సేవలను ఆయన కొనియాడారు. గ్రామీణ వార్తలను వెలికితీసి జర్నలిజానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి రామోజీరావు అన్నారు. ఈ సందర్భంగా పలువురు రామోజీరావు చిత్రపటానికి పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, రాయుడు గంగాధర్, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, మోపూరి వెంకటేశ్వరరావు, గంజ సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి సత్యబాబు, పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి ఈశ్వరరావు, సాగి బాబ్జీరాజు, కట్ట త్రిమూర్తులు, వల్లు రాజబాబు, వడ్డీ ఏడుకొండలు, కొడుపూడి మల్లేశ్వరరావు, వినోద్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. నేను మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో చేసినప్పుడు ఆయన కూడా రేటాలో చేశారు అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో. రకాల మరణం మన తెలుగు ప్రజలందరికీ, మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా తీరని నష్టం. ఎందుకంటే ఆయన పత్రికా రంగంలో ఈనాడు పేపర్ తీసుకొచ్చి మన రాష్ట్ర దేశంలోనే సంచలనమైన మీడియాని డెవలప్ చేసి మరి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ టీవీని తీసుకొచ్చిన తర్వాత మరి ఎంతో రాష్ట్రంలో ఉన్న ఒక ధృవతారుల మీడియా రంగాన్ని మద్దతు తీసుకున్న రామోజీరావు గారు మరి మన మధ్యలో లేకపోవడం మన తెలుగు ప్రజలందరికీ కూడా తీరుని బాధాలోకంలో ఉన్నారు. మరి కూడా అదేవిధంగా ఈరోజే అంత్యక్రియలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొనుకుని, ఎందుకంటే మరి ఈనాడు సంస్థలో అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించిన గొప్ప వ్యక్తి మన చెరుకూరి రామోజీరావు గారు. ప్రధానంగా మీడియా రంగాన్ని అయితే అందరికీ కూడా మన రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాలు అనుగుణంగా ఎవరు చూసినా ముందుగా ఈనాడు పేపర్, ఈటీవీ చూస్తారు. ఏది చూసినా అంత నిష్పక్షపాతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లే మీడియా రామోజీరావు గారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఆయన లేని లోటు తీవ్రమైన దిగ్భ్రాంతిలో గురి చేసింది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. దాంట్లో భాగంగా ఈరోజు పాల్గొనలో ఉన్న ప్రెస్ క్లబ్లో మన మిత్రులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఆల్రెడీ ప్రెస్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన రామోజీరావు గారికి వారి యొక్క కుటుంబానికి కూడా మరి సంతాపం తెలియజేసుకుంటూ భగవంతుడు వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండి మరింత ఈనాడు పేపర్ని, ఈటీవీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కుటుంబ సభ్యులకి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ మోపూరి రెడ్డి నాయుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆవిడ కుటుంబ సభ్యులను నూతన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు మోపూరి శ్రీనివాస్ కిరణ్, మోపూరి వెంకటేశ్వరరావుతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెల్లి అశోక్, చెల్లి వివేకానంద, చీకట్ల నాగేశ్వరరావు, బోయిడి వేణుగోపాల్, పండు వీరేశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు తదితరులు ఉన్నారు.
ఓకే సార్. హలో శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కొండయ్య దంపతులు కొన్ని కిరాణా వస్తువులు ఆదివారం వితరణ చేశారు. వారి వివాహ దినోత్సవం సందర్భంగా స్వామివారికి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేదాశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన ట్రస్ట్కి 100 కేజీలు బియ్యం, పప్పులు, పెరుగు ఆలయ సిబ్బందికి అందజేశారు. ప్రతిరోజు శ్రీ స్వామివారి ఆలయంలో కళ్యాణ భక్తులకు అన్నదానం జరుగుతుంది. వీటిని నిత్యాన్నదానంలో వినియోగించనున్నారు. దాతను ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పలువురు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బస్టాండ్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ సద్గురు సాయినాథ స్వామివారి ఆలయ 13వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. వేకువజాము నుండే బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం హ్యాం మాతరతాయ స్వాహ, ఓం హ్యాం విద్యారతాయ స్వాహ, ఓం హ్యాం దురదాయ స్వాహ. ఓం శాంతి విగ్రహాయ నమః, శాంతి విగ్రహాయ నమః, ప్రతిష్ఠాకలాం వృత్తికలాం ఈనామూర్తే నమః, పురుషకాయ నమః, భావాయ ఓం భూః ఓం భవః. అందరూ కూడా ఓం భూః ఓం భవః ఓం భవః ఓం భవః ఓం సత్యమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కె గంగవరం మండలంలో ఎర్రపోతవరం గ్రామ శివారులు గల లాకుల వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించడమే కాకుండా దళితులను స్థానిక సర్పంచ్ పిల్లి రాంబాబును ఉద్దేశించి అసభ్యకరమైన పదాలతో బూతులతో పోస్టర్లను అతికించారు. ఉదయం 7 గంటల సమయంలో దళిత యువకులు దీనిని గమనించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, డీఎస్పీ రామకృష్ణ, సిఐ దొరరాజు, ఎస్ఐలు జానీ భాష, సురేంద్ర తమ సిబ్బందితో వచ్చి దళిత యువకులకు నచ్చజెప్పారు. ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉండటం వల్ల ఆందోళన కార్యక్రమాలు చేయకూడదని వారి చేత విరమింపచేశారు. అనంతరం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో దళిత నాయకులు, దళిత యువకులు లిఖితపూర్వకంగా నేరస్తులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పులు దండలు, అసభ్యకరమైన పోస్టర్లను తొలగించారు. అనంతరం బాబాసాహెబ్ పాలాభిషేకం నిర్వహించారు.
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెట్ట శ్రీనివాసరావు, రవ్వ భూషణం, సర్పంచ్ అంబటి తుకారం, మాజీ సర్పంచ్లు దున్న అన్నవరం, ఈరెళ్ల రాజు నాయుడు, విప్పర్తి బాబురావు, చెల్లె సూర్యారావు, పోతు వెంకట్రావు, సుధాకర్, దళిత యువకులు, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల దళితులు అధిక సంఖ్యలో పాల్గొని దోషులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. నా పేరు మేడిశెట్టి ఇస్రాయల్, భీమ్సేన్కు స్టేట్ అధ్యక్షుడిని. ప్రజెంట్ టీడీపీలో కొనసాగుతూ ఉన్నా. అయితే ఈరోజు ఎర్రబోతవరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగినటువంటి అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో ఆయన నాయకుడు కాదు. ఈ రోజున సర్వ ప్రపంచము ఆయన కీర్తిస్తుంది, ప్రపంచ మేధావిగా కొనియాడబడుతున్నాడు. ఈ రోజున భారతదేశం సవ్యంగా నడుస్తుంది, సక్రంగా నడుస్తుంది అంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాల ప్రజలు తలెత్తుకు తిరుగుతున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి దేవునికి ఈ రోజున అవమానం చేయడాన్ని యావత్తు బహుజన జాతి తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున ఈ యొక్క నీచ కార్యక్రమానికి ఎవడైతే ఒడిగట్టారో వాళ్ళని 24 గంటల్లో పోలీసు వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేయడమే కాదు, అందరికీ చూపించి ఇటువంటి కార్యక్రమాలకి మరొకడు పాల్పడకుండా తగినటువంటి రీతిలో కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క విగ్రహానికి జరిగినటువంటి అవమానం ఈరోజు రామచంద్రపురం సర్కిల్లో కేగంగవరం మండలం పామర్ పోలీస్ పరిధిలో ఎర్రబోతవరం గ్రామంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఒక చేతి దగ్గర చేతులతో దండ వేయడం, చేతిలో ఒక పాంప్లెట్ కూడా పెట్టడం జరిగింది. దాని మీద వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేస్తూ ఉంటే దాంట్లో భాగంగా డాగ్ స్క్వాడ్ని కూడా రప్పించడం జరిగింది. అదేవిధంగా న్యూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ టీం కూడా రప్పించడం జరిగింది. కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సీన్ ఆఫ్ ఆఫీస్కి రామచంద్రపురం డిఎస్పీ గారు అటువంటి రామకృష్ణ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దోషులు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం, తొందరలో పట్టుకుని చట్టపరంగా ఏదైతే ఉందో చట్టపరంగా వాళ్ళని చట్టానికి అప్పచెప్తామని చెప్పి అందరికీ తెలియపరచుకుంటాం. ఈ ఎర్రబోతవరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరిచే చెప్పుల దండ మెల్ల వేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మరి తెల్లారేసరికి మరి ఇలాంటి అవమానకరమైన ఈ ఘటనను ఖండిస్తూ మరి ఏదైతే ఈ రామచంద్రపురంలో మరి మొన్న జరిగినటువంటి 4వ తారీఖున వచ్చినటువంటి
విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని రాజకీయ కోణంలో చూసి ఈ ఘటన చేయించారనేది ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం తప్ప ఇంకోటి కాదు. అది ఏ పార్టీకి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా ఖచ్చితంగా ఈరోజు 2 రోజుల్లో 24 గంటల్లో ఇదేదైతే ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి సంబంధించిన పూర్వపరాలను తీసుకుని కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని ఇదే విగ్రహం దగ్గర నిలబెట్టి ఈ పోలీస్ శాఖ మాకు చూపించకపోతే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఏదైతే ఈ ఎలక్షన్ శాంతియుతంగా మరి ఈ రామచంద్రపురంలో అధికారులైనటువంటి పోలీసు అధికారులైనటువంటి శాంతియుతంగా ఎలాగైతే చేయించారో ప్రతి వ్యక్తిని మరి మేము గూగుల్లో సెర్చ్ చేసాం. గూగుల్లో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మా చేతుల్లో వ్యవస్థ ఉందని చెప్పి నటువంటి అధికారులు ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ ఘటన ఉందో ఈ అవమానకరమైన ఘటన ఇది మాకు ఈ భారతదేశంలో అత్యంతమైనటువంటి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానపరచడం, ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ రాజకీయ పార్టీలు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఓడిపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ కోణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా పోలీసు వ్యవస్థ పటిష్టంగా మేమున్నామని చెప్పి ఏ వ్యవస్థ అయితే ఈ రామచంద్రపురంలో ఉందో ఈ ఘటన ఖచ్చితంగా 24 గంటల్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈ ఘటనలో ఉన్న వ్యక్తుల్ని బొమ్మ దగ్గర అంబేద్కర్ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మా మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తుల్ని ఈ శిలా విగ్రహం దగ్గర నుంచోబెట్టి మాకు చూపించిన తర్వాతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, అతను ఏ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాని పక్షంలో 24 గంటల తర్వాత ఈ వ్యవస్థ ఎందుకు పనిచేయట్లేదో పోలీసు వ్యవస్థ అనేది మేము తప్పనిసరిగా రోడ్డు మీదకి వచ్చి మా ఉనికిని చాటుతాం. అవమానపడ్డటువంటి మా జాతి ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐపోలవరం మండలం గుత్తిని దేవి జి వేమవరం జనసేన పార్టీ నాయకులు కర్రి చంద్రశేఖర్ను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. జి వేమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రశేఖర్ చేస్తున్న సేవలకు గాను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దంశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకలపల్లి దుర్గారాణి, జమ్మి జి వేమవరం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎంటుకుల రామకృష్ణ, గుత్తినిదేవి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ పడాల లక్ష్మణరావు, సీనియర్ నాయకులు లంకలపల్లి బుజ్జి చంద్రశేఖర్ని ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాపతుల రాజశేఖర్, పెంట రవి, లంకలపల్లి మునిరాజు తదితరుల బృందం చంద్రశేఖర్ సేవలను అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఎర్రపోతవరం లాకుల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం చాలా విచారించదగ్గ విషయమని టీడీపీ నూతన ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి సంఘటనలు సహించేది లేదని, 24 గంటల్లో దోషులు ఎంతటి వారైనా పోలీసు యంత్రాంగంచే పట్టుకుని శిక్షించి తీరుతామని టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా ప్రశాంతమైన రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. అందరికీ నమస్కారం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానం, ఆకతాయిలు చేసిన పని, ఇది కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి చేసిన పని ఇది. మరి పోలీసు వారు సరైన సమయంలో వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ మ్యాక్సిమం వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. వాడికి మీరు అందరూ సహకరించాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో నేరస్తుని 24 గంటల లోపు జరిగిన సంఘటన 24 గంటల లోపు మీ ముందు ఉంచుతారు. స్టేషన్లో అది ఉక్కుపాలం మోపడం జరుగుతుంది ఆ నేరస్తుడి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ ఒక వ్యక్తి మీద సందేహాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ వ్యక్తి పరారులో ఉన్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. కాబట్టి ఎవరు ఏ అపోహలకి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల లోపు ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రోజు ఆదివారం అవడంతో ఈ కాల్ తీయడాన్ని తీయటం కొద్ది ఆలస్యమైందని పోలీసు వారు చెప్పడం జరిగింది. ఇందులో పోలీసు వారు ఎవరో కూడా ఈ విషయం మీద చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇందులో ఎంత పెద్దవాడైనా సరే, ఏ కులస్తుడైనా సరే, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు. కాబట్టి మీరెవరో వేరే భావన మీలో పెట్టుకోవద్దు. ఇందులో చేసిన వాడు ఈ ముద్దాయి లేదా ఆకతాయి ఏదైనా సరే, ఎవడైనా సరే, ఎంతమంది అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు రేపు లిఫ్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మరి అతి తక్కువ సమయంలోనే మనం ఆ ముద్దాయిని మన ముందుకి ప్రవేశపెడతారు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మీరెవ్వరూ కూడా వేరే అపోహల్లోకి పోకండి. ఇలాంటి మళ్ళీ ఏదైతే నగర బహిష్కరణ చేయడానికి కూడా వెనకాల ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో రికార్డు సృష్టించిన దాట్ల సుబ్బరాజును కలిసేందుకు ఆదివారం అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఐపోలవరం మండలం మురుమళ్లపాటి కార్యాలయంలో ఆయనను కలిసేందుకు తాళ్లరేవు, ఐపోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల నుండి అధిక సంఖ్యలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రహ్మగారు అలా నుంచోండి సార్. ఇలా చూడండి బ్రహ్మగారు. ఓకే సార్. ఓకే, ఇలా చూడండి సార్. అందరూ సార్, అందరూ ఇలా చూడండి సార్. ఓకే సార్. ఓకే ఫోటోలు తీసుకోవాలి. ఓకే ఓకే సార్. సార్ సార్ ఓకే ఓకే సార్. మీరు వెళ్ళండి అంటే ఇలా చూడండి. ఓకే ఓకే సార్. రావాలండి, రండి సార్. ఓకే సార్. సార్ సార్ రండి. ఓకే సార్. మీరు చెయ్యొచ్చు సార్.
సార్ ఓకే సార్ ఓకే సార్ నువ్వు చైతవా సార్ ఎలా చూడాలి ఓకే సార్ ఓకే సార్ ఇలా చూడండి అమ్మా ఇలా చూడండి తల్లి అమ్మా ఇలా చూడండి ఓకే సార్ అమ్మా అమ్మా తల్లి ఇలా చూడు తల్లి ఓకే అమ్మా ఓకే సార్ ఓకే సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు దిగ్గజం చెరుకూరి రామోజీరావు సంతాప సభ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఎర్రపోతవరంలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం. పలువురు నాయకులను కించపరుస్తూ లేఖ రాసి విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఘనంగా శ్రీ సద్గురు సాయినాథ స్వామివారి ఆలయ 13వ వార్షికోత్సవ మహోత్సవం. అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఇవి వాళ్ళ స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.